నేరాలు చేయడం, పోలీసులకు చిక్కకుండా పారిపోవడం వైసీపీ విధానమని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ నేరాలు చేసే వాళ్లకు వత్తాసు పలకడం జగన్ కు బాగా అలవాటని అన్నారు. 40 సంవత్సరాల వయసు తర్వాత వాళ్ళు ఇంకెవరు ఉండకూడదని ఈయన ఉద్దేశం అనుకుంటా. మేబీ అంటే ఒక అబ్బాయి తెలియకుండా యాక్సిడెంట్ చేయడం తప్పని నేను అనట్లేదు. తెలియకుండా యాక్సిడెంట్ అంటేనే అది తెలియకుండా జరగడం అని అర్థం. ఒక అబ్బాయి జరిగింది, కానీ ఆ తర్వాత మీరు చేస్తున్న పనులేంటి, వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అధినేత కానీ చేస్తున్న పనులేంటి. అక్కడ ఒక తల్లి తన కొడుకును కోల్పోయి ఏడుస్తుంది, ఒక భార్య భర్తను కోల్పోయి ఏడుస్తుంది, 2 పసిపిల్లలు తండ్రిని కోల్పోయి ఏడుస్తుంటే ఇక్కడ నీకు వీళ్ళు కావాల్సి వచ్చారు. వాళ్ళు అవసరం లేదు, కనీసం వాళ్ళని పరామర్శించవు, వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, వాళ్ళు ఏంటని అడగవు, అతను చచ్చిపోవలసిన వాడని నువ్వే డిసైడ్ చేసేస్తావు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ చూసిన తర్వాత ఏమనుకుంటారు? నీకు మతి స్థిమిత ఉందనుకుంటారా లేదనుకుంటారా? ఒకసారి ఆలోచించండి. అలాగే ఆ జిల్లాలో ఈ మహానుభావుడు వెళ్ళేటప్పుడు ఒక మహిళా ఎస్ఐని, చింతాడ రవి అంట ఆయన, ఆవిడని ఇష్టానుసారంగా ఆవిడని తాకుతూ ఆవిడని నెట్టేస్తూ, పాపం ఆ రోజు ఆ ఎస్ఐ ఎలా ముడుచుకొని ఉందో ఒకసారి మీరు చూడండి. అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. అంటే ఇంగిత జ్ఞానం లేకుండా, అంటే యథా రాజా తదా ప్రజా అని మనకు క్లియర్గా అర్థం అవట్లే. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 నవరత్నాలు బయలుదేరి ఈ కార్యక్రమాలు. ఇక వైజాగ్ నిన్నలేదు, మనం చూసాము అమర్నాథ్, ఆయన తాలూకా పరిస్థితి, ఆయన మహిళలు కామెంట్ చేసే పద్ధతి. గుంటూరులో ముస్తఫా, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఆయన పెట్టుకున్నటువంటి నవరత్నాలు ఇవన్నీ. ఇంకా ఉన్నాయి, చాలా రత్నాలు ఉన్నాయి ఇవన్నీను. అంటే మనుషులు గౌరవించడం కానీ, రాజ్యాంగాన్ని విలువనివ్వడం కానీ, రాజ్యాంగం గుర్తించడం కానీ, కనీసం రాజ్యాంగం ఒకటి ఉంది దానికి లోబడి మనం పనిచేయాలని కానీ వీళ్ళెవ్వరూ అనుకోవట్లే. ఎందుకనంటే ఇక్కడ చూసుకుంటే గొడ్డలి పార్టీ అధినేతకి ఎలాగైతే పరామర్శలు పలకరింపులకు వచ్చినప్పుడు మనుషుల తల మీద నుంచి కార్లు తీసుకెళ్ళిపోవడం అలవాటో, వీళ్ళకి ఇక్కడ ఇవన్నీ అలవాటు. అంటే తప్పు చేస్తూ, ఇంకా విచిత్రం ఏంటంటే ఇక్కడ మనకు ఎవ్వరికీ అర్థం కాని విషయం వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే విషయం. ఎందుకంటే వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు కాబట్టి తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు, కవ్వింపు చర్యలు చేస్తారు. ఇవన్నీ చేసినా పోలీసులు వాళ్ళని ఏమనకూడదు, అంటే కక్షాదింపు చర్యలు అనుకొని ముందుకు వస్తున్నారు. అసలు కక్షాదింపు చర్యలను దేనికంటారో వాళ్ళకి నిజంగా అర్థమై మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుతున్నారో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరికి అర్థం అవ్వట్లేదు. కవ్వింపు చర్యలు చేయొచ్చు, నేరాలు చేయొచ్చు, ఘోరాలు చేయొచ్చు, రప్ప అని కత్తులు పట్టుకొని బయటకు రావచ్చు, ఎన్ని ఘోరాలైనా చేయొచ్చు, కానీ వాళ్ళని మాత్రం ఎవరు అరెస్ట్ చేయకూడదు. మీరు 7 సముద్రాలు దాటి అక్కడ నివాసం ఉన్న చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఖచ్చితంగా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. దీనిలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ వెళ్తున్నాం. మీలా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము పెట్టుకొని వెళ్ళడం లేదు. రాష్ట్రంలో మళ్ళీ చూస్తే 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం, చీకటి ప్రభుత్వం ఉంది అని మళ్ళీ వాళ్ళే నీతులు చెప్తున్నారు. 2 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు నిజంగా నిన్న మీరు చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్ని చూసి ప్రజలు ఉవ్వెత్తున, అలాంటి మీటింగ్ మీ జన్మలో మీరు చూసి ఉండరు. వైసీపీ వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది జంగిల్ రాజ్యాల్లా బిహేవ్ చేస్తున్నారు కదా, వాళ్ళు చూడండి వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్కి అంగరంగ వైభవంగా, ఆ ఎయిర్పోర్ట్లో మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన కళలు, మన తాలూకా నాగరికత అవన్నీ మేళవించుకొని భోగాపురం ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దానికి ఏమన్నాడు ఈయన, ఎర్ర బస్సే రాని దగ్గరికి ఎయిర్ బస్ కోసం వీళ్ళు ఎయిర్పోర్ట్ కట్టిస్తారా అని ఎగతాళి చేసిన మనిషి. చూడయ్యా, కళ్ళు విప్పుకొని చూడు అక్కడికి వెళ్ళి. నువ్వు మొన్ననే వచ్చావు, ఎందుకంటే దేనికి వచ్చావు?
జైల్లో ఉన్నోడిని పలకరించడానికి. ఎవడైతే చంపేశాడో వాడింటికి వెళ్ళావు. వెళితే పోనీ వెళ్ళావా పరామర్శకి, అది కూడా లేదు. నీ ఆర్భాటాలు, నీ అంగులు, నీ తాలూకా బల ప్రదర్శనలు, నీ ఉనికి చాటుకోవడాలు ఇవన్నీ చూసుకుంటూ టైం దాటిన తర్వాత వెళ్ళావు. ఆ తర్వాత వాళ్ళ ఆవిడకి వాళ్ళ పిల్లల్ని కూర్చుని పెట్టి ఏవో పేపర్ చూసుకుంటూ ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్టో చదివేసి వచ్చేసావు. కానీ ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళావా? సిగ్గు లేకుండా ఎయిర్పోర్ట్ కట్టింది నేనే అని మీ వాళ్ళతో చెప్పిస్తున్నావే, నిజంగా మతుందా, సిగ్గుందా, బుద్ధుందా మీకు? మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ రోజు కొబ్బరికాయ కొట్టింది మేమే, ఈరోజు గుమ్మడికాయ కట్టింది మేమే. కానీ బుద్ధి లేకుండా మళ్ళీ మాట్లాడతారే మీరు. ఉత్తరాంధ్ర ఎంత అభివృద్ధి చెందింది, మా కళలకు రెక్కలు వచ్చాయి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు, స్టీల్ ప్లాంటు, అలాగే గూగుల్ సంస్థ, టీసీఎస్, ప్రత్యేక రైల్వే జోన్, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితిలో ఈరోజు ఉంటే మీరేమో తిరిగి కబుర్లాడుతున్నారు. మనం ఇంత పూర్వం ఎక్కడికైనా వెళ్ళాలి అనంటే, అబ్రాడ్ వెళ్ళాలి అనంటే హైదరాబాదు, ముంబై, మెడ్రాసు, బెంగళూరు వెళ్ళేవాళ్ళం. ఈరోజు మన భోగాపురం, ఉత్తరాంధ్రలో ఉన్న మన భోగాపురంకి వెళ్ళి ఫ్లైట్ దర్జాగా ఎక్కొచ్చు. అక్కడ ఎంత చక్కగా ఎయిర్పోర్టు ఉంది అని అంటే వర్ణనాతీతం. అలాంటి ఎయిర్పోర్ట్ని అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి గారు వచ్చారంటే నీకు ఎగతాళిగా ఉందా? ఆ ఎయిర్పోర్ట్కి మా గిరిజనుల ఆరాధ్య దైవమైన అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం నీకు ఎగతాళిగా ఉందా? ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎస్టీలు, బీసీలు కేవలంగా ఉండే జిల్లాలలో అది పెట్టడం నీకు ఎగతాళిగా ఉందా? నువ్వు కనీసం ఒక పని చెయ్యవు, చేసిన వాళ్ళని అప్రిషియేట్ చెయ్యవు, మళ్ళీ క్రెడిట్ చోరీ అంటావు. అసలు నీకు క్రెడిటే లేదు. క్రెడిట్ చోరీ ఏంటి? నీకు అసలు ఆ పదం వర్తించదు, నీకు ఆ పదంకి నీకు సంబంధం లేదు. నీ దగ్గర క్రెడిట్ చోరీ చేయడానికి ఏముంది? 4 గొడ్డలు, 4 కత్తులు, 2 హత్యలు, 4 ఇంట్లో నుంచి బయటకు తోలేయడాలు, ఇవే ఉన్నాయి నీ దగ్గర. అవి మాకెందుకు? నీ దగ్గర ఆ క్రెడిట్ చోరీ చేయడానికి ఏ సబ్జెక్టు లేదు, ఏ పనితనం లేదు, ఎవరు చేయలేరు కూడా. ఆ పనితనం ఎవరికి అక్కర్లేదు.